సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయంట. తనని బ్లైండ్ ఫోల్డ్ చేసేసినా కూడా మూడో కన్ను తెరిచేస్తుందంట. తనకి అన్ని కనబడిపోతాయంట. ఈ మధ్య నా షార్ట్స్ లో స్పెషల్ అపియరెన్స్ ఇస్తున్న ఈ అమ్మాయి ఎవరు 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 అని నేను అడగద్దన్నా మీరు నన్ను అడుగుతూనే ఉన్నారు. సో గైస్ ఇప్పుడు ఫైనల్లీ చెప్పేస్తున్నా అనమాట. ఆ అమ్మాయి ఎవరంటే ఈ అమ్మాయి యొక్క అక్క. వాళ్ళు హిందీ అమ్మాయిలు. అక్క పేరు సంస్కృతి, చెల్లి పేరు అక్షర. పెద్ద పాప మనకి కాలేజ్ లో ఉండేటప్పటి నుంచి మంచి పరిచయం. చాలా సార్లు మాటల్లో వాళ్ళ చెల్లి గురించి నాకు చెప్తూ ఉండేది. నేను జస్ట్ నవ్వి లైట్ తీసుకునేవాడిని. ఎందుకంటే మామూలుగా ఈ థర్డ్ ఐ వీటి గురించి మన నిత్యానంద్ మాట్లాడుతూ ఉంటాడు. ఆబ్వియస్లీ నేను ఇలాంటి వాటన్నిటిని అస్సలు నమ్మను. అండ్ ఆ చిన్న పాప 8th క్లాస్ అంట. సో ఏదో పిల్లాట ఏంటిదిలే అని చెప్పేసి ఐ డోంట్ కేర్ మచ్. కానీ రీసెంట్లీ సంస్కృతి నాకు ఈ వీడియోస్ ని పెట్టడం జరిగింది. చిన్న పాప రోడ్ లో సరదాగా కళ్ళకి గంతలు కట్టుకొని మరి సైకిల్ తొక్కేస్తోంది. లిటరలీ టర్నింగ్ కూడా తిరిగేసి వెళ్ళిపోతుంది. అండ్ దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ ఆర్డినరీ. అలాగే కళ్ళకి గంతలు కట్టుకుంటే ఒక సాధారణ మానవునికి సాధ్యం కానీ చాలా యాక్టివిటీస్ చేస్తుంది. కానీ ఒక వీడియోని చూసి నేను దేన్ని నమ్మను. ఎందుకంటే ఇప్పుడుండే టెక్నాలజీతో ఏమైనా చేసేయచ్చు. ఏమో ఒక అడ్వాన్స్డ్ ఏఐతో గ్రాఫిక్స్ చేశారేమో, లేదంటే బ్లైండ్ ఫోల్డ్ లో బొక్కలు ఉన్నాయేమో, ఎవరికేం తెలుసు. సో నిజంగా ఈ పాపకి సూపర్ పవర్స్ ఉన్నాయో లేదో మనం ఇన్వెస్టిగేట్ చేయడానికి థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసి ఔరంగాబాద్ రీచ్ అయిపోయాం. చేతికి వాచి, నెత్తిన టోపీ, టోటలీ ఒక నాటు డిటెక్టివ్ లెక్క రెడీ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. అండ్ పాపకి నిజంగానే శక్తులున్నాయా లేదంటే ఫేక్ చేస్తోందా తెలుసుకునే సమయం ఆసన్నమైంది. లోపలికి వెళ్ళిన వెంటనే మనం ఇద్దరు పాపల్ని మీట్ అయిపోయాం. సో యూ కెన్ రీడ్ blindfolded. పాప చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. నేను ఆ పాప వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ ఆ పాప కేవలం ఈ మూడో కన్నే కాదంట. యాక్చువల్లీ షీ ఈస్ వెరీ న్యాచురల్లీ టాలెంటెడ్, టాపర్ అట్ ఎవ్రీథింగ్. మెడల్ ఆఫ్ పట్టణాన్ని మెడల్స్ గెలుచుకోనది. పాప 8th క్లాసే కానీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్ అంట. ఒకసారి చూడండి ఎట్లాంటి ప్రాజెక్టులు అంతా చేస్తున్నదో. తనలాగా అందరికి న్యాచురల్ టాలెంట్ అయితే ఉండదు కానీ ప్రాపర్ గైడెన్స్ అండ్ ట్రైనింగ్ తీసుకుంటే ఈ కోడింగ్ లాంటి స్కిల్స్ ని మనం కూడా మాస్టర్ చేయగలం. అలాంటి గైడెన్స్ మీకు స్కిల్ లింక్ లో దొరుకుతుంది. స్కిల్ లింక్ ఇండియాలోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్. మీరు సిఎస్సి, మెకానికల్, ఈసీ ఏ బ్రాంచ్ అయినా సరే మీకు ఇక్కడ పీజీ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. ఈ పాప చేసే కొన్ని ప్రాజెక్టులు చూడండి గైస్, లిటరల్లీ మిషన్ లెర్నింగ్ ఏఐ కూడా వాడేస్తున్నది. వాటి మీద కూడా మీకు కోర్సులు ఉంటాయన్నమాట. పాప రూమ్ చూడండి గైస్, పింక్ గా ఎక్స్ట్రీమ్లీ గర్లీగా ఉంది కదా. అన్ఎక్స్పెక్టెడ్ మనీ 520, స్పీడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 741. ఏంటిది? మైక్రోసాఫ్ట్ లోగో కూడా ఉంది చూడండి ఇక్కడ. యాక్చువల్లీ పెద్ద పాప సంస్కృతి ప్లేస్ అయిపోయింది. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో మీరు స్కిల్ లింక్ లో చదివి కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పటిదాకా 2000+ స్టూడెంట్స్ స్కిల్ లింక్ ద్వారా ఉద్యోగం తెచ్చుకున్నారు. 15,000+ యాక్టివ్ లెర్నర్స్ అండ్ 300+ రిక్రూటింగ్ కంపెనీస్ జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. స్కిల్ లింక్ లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా చేయబడిన ఇండస్ట్రీ స్టాండర్డ్ కోర్సెస్ ఉంటాయి. మీకు లైవ్ టెక్నికల్ సపోర్ట్, ప్రాక్టికల్ ట్రైనింగ్, అలాగే డొమైన్ స్పెషలిస్టులతో లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. సో జాబ్ కోసం వెతుకుతున్న వారు కింద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళి స్కిల్ లింక్ లో జాయిన్ అవుతే మీకు అక్కడ ఉండే కోర్సెస్ మీద 15% ఆఫ్ వస్తుంది. అలాగే ఒక ఫ్రీ కెరీర్ గైడెన్స్ సెషన్ కూడా దొరుకుతుంది. సో వీడియో వెళ్ళి చూడండి. ఓకే అక్షర, సో యు హావ్ సూపర్ నేచురల్ పవర్స్. Yes, I do. చూద్దాం. నీ దగ్గర ఏంది మూడో కన్నా? వాట్ ఇస్ ఇట్? You have a third eye? Yes, I do. The third eye is located over here. The third eye is activated through the midbrain activation. It is a combination of the left and right brains working together. So what can you do with this third eye? With this third eye, I get the power of enhancing my 5 senses, and these senses can now replace my eyesight, and through the sense of touch, hearing and smell, I can replace the sight, and I can recognize and see those things without actually seeing. But you can smell something and see what it is. Yes. By hearing also you can identify objects. Yes. Entity. Okay, Sultana, let us begin. Come on. Tell me, Akshara, what are all the things here? This is a Rubik's Cube. These are cards, and this is a book for reading, and much more actually. Okay, amazing. Are these the blindfolds? Yeah. Can I select whatever I want? Yes, you can. Before that, first I need to check. Amma. What if the blindfolds are fake? I need to check. నేను ఉన్నదన్నట్టు చెప్తాను మామ, నా గురించి తెలుసు కదా. నాకైతే ఇట్లా పెడితే ఏం కనపడట్లేదు గైస్. ఎస్పెషల్లీ ఈ దూది ఉన్నది కదా, ఈ దూది వల్ల నాకు కింద నుంచి కూడా ఏం కనపడట్లేదురా. ఓకే, ఈ బ్లైండ్ ఫోల్డ్ కరెక్ట్ గానే ఉన్నది. ఓకే కంప్లీట్ బ్లాక్ మామ, ఇది బాగానే ఉన్నది. ఓకే, దీనే వాడతాం. ఎస్, యు టేక్ దిస్. ఓకే మామ, నేను ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ కొంచెం కన్ను కనపడుతున్నట్లు అది. సో డెఫినెట్ గా మామూలు కంటికి అయితే దాని నుంచి అయితే ఏం కనపడట్లేదు మామ. ఓకే అక్షర, వాట్ ఆర్ వి డూయింగ్ నౌ? Distance cards. ఓకే మామ, ఇదిగోండి ఇవి కార్డ్స్ అన్నమాట. చూద్దాం. ఓకే, వాట్ ఐ హావ్ టు డూ అక్షర? You have to flash those cards at you like this. You have Okay. to hold. I have to hold the card. Okay, wait. మంచి షఫ్లింగ్ చేద్దామా? మంచి జగ్లింగ్, షఫ్లింగ్. ఓకే, అండ్ తీసి మధ్యలో నుంచి ఒక దాన్ని చేస్తున్నాను. ఓకే, ఇదిగో చూడు. అది నువ్వు కూడా చూడరా. అది ఓకే అక్షర, వాట్ ఐ హావ్ టు డూ? You have to just keep it how it is. ఓకే, నువ్వు ఊపిరి పిలుస్తున్నారా? Is it a yellow 4 on a dark blue background?
Hey! Hey! No. It is correct. But what? How? No. Guys, ఏంద్రా ఇది? ఓకే, ఒక్క నిమిషం ఇంకో కార్డ్ చేస్తా. రే. ఇప్పుడు చెప్పు. Hello? Is it an N on a yellow background? Hey! Hello? You're putting your hand on it. నాకైతే ఒక్క సెకండ్ చలి జ్వరం వచ్చింది మావా. ఇంటూ గట్టిగా ఊపిరి పీలుస్తున్నది అండ్ కరెక్ట్ గా నా చేతిలో ఉండే కార్డ్ ఐడెంటిఫై చేస్తుంది. Is it a yellow E on a green background? Yes. అమ్మో, ఇప్పుడు ఒక మాంత్రిక రాళ్ళతో కూర్చోన్నాను నేను. One last card. What is this? ఈసారి కార్డ్ ని కొద్దిగా అట్ట తిప్పించి పట్టుకున్నాం. చూద్దాం మరి పాప కనిపెడుతుందో లేదో. You have tilted it. It's a white J on a green background. టిల్ట్ చేశానని కూడా చెప్పేస్తోంది. అరే షిట్ మ్యాన్. ఓకే, నేనైతే దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ దిస్ ఇస్ రియల్లీ స్కేరీ. వాట్ ఆర్ యు డూయింగ్ రైట్ నౌ? We'll be recognizing cards through the sense of hearing. హియరింగ్ అంటే ఏంటి ఇప్పుడు? ఇది కార్డ్ ఏంటవా? యు కెన్ హియర్ వాట్ ఈస్ హియర్. Yes. She can hear what is here. చూడండి ఇది ఎట్లా చూడండి. ట్రై నువ్వు. What I have to do? You just have to give the card to me. A random card. You can pick anyone and I'll be guessing it through here. తమాషాగా ఉన్నాడు ఇదంతా. ఇప్పుడు ఎవరు పిచ్చోడా నాకు అర్థం కావట్లేదు. మా ఇక్కడ చూడండి మొత్తం వీడియో మనం బెడ్ మీద తీస్తున్నాం. ఎనీవేస్ ఇప్పుడు తన వెనకాల ఉన్నది, తనకి ఏం కనపడదు. మనం ఒక కార్డ్ తీద్దాం. ఈ కార్డ్ తీద్దాం గైస్. అది డెఫినెట్ గా తనకైతే కనపడలేదు. నేను ఇక్కడ నుంచి తీసాను, తను అక్కడ ఉన్నది కదా. ఓకే అక్షర. ఓకే. Here is the card. I am not going to put it in your hand. Who knows, you can see from here. Yeah, so yes, nice. Here this. So ఏం చేస్తున్నావు? Is it a white T on a blue background? Yes. కానీ నాకు అర్థమైపోయింది ట్రిక్. నాకు అర్థమైపోయింది. ఇట్టా తీసుకెళ్తాను కదా, అప్పుడు చూసేస్తున్నది. ఇది చేద్దామా? ఓకే, దిస్ టైమ్ వెన్ యు ఆర్ మూవింగ్, ఓకే, మూవ్ ఇట్ ఫ్రమ్ బిహైండ్ ఆఫ్ యువర్ హెడ్. Okay. ఇప్పుడు చూద్దాంరా. ఇప్పుడు వస్తుంది చూడు. Is it a yellow V on a blue background? Yes. నాకు భయం అవుతుందిరా. How do you do it, Akshara? It's just something called midbrain. ఏందిరా మధ్యలో పొర నిత్యాన్ని ఏదో మాట్లాడుతుంటే నిత్యాన్ని పిచ్చోడు నేను ఎవరు నాకేం అర్థం కావట్లేదురా. దీనికి ఎలిమినేట్ చేసి ఇచ్చారంటే రూబిక్ క్యూబ్ ని మొత్తాన్ని కరెక్ట్ గా హౌ మచ్ టైం యూ కెన్ టేక్ అక్షరా? I can do it within 3 minutes. చూద్దాం ఎట్ట పడితే అది తిప్పేస్తున్నాను. ముందు కింద నేను చూస్తాను అని చెప్పి నాకు డౌట్ వస్తుంది. What? You will smell it and hear it and do it? Yes. Hear and smell and do. Actually రూబిక్స్ క్యూబ్ ని బ్లైండ్ ఫోల్డెడ్ గా ఎలా సాల్వ్ చేయాలో యూట్యూబ్ లో ట్యుటోరియల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ వీళ్ళందరూ ఇనిషియల్ గా క్యూబ్ ని వాళ్ళ కళ్ళతో చూసి కొన్ని కలర్స్ యొక్క పొజిషన్స్ ని గుర్తు పెట్టుకుంటారు. ఆ తర్వాత బ్లైండ్ ఫోల్డ్ వేసుకుని ఆల్గోరిథం యూస్ చేస్తూ సాల్వ్ చేస్తారు. కానీ పాప్ మాత్రం తన చేతిలో మనం క్యూబ్ పెట్టక ముందే బ్లైండ్ ఫోల్డ్ చేసుకున్నది. అండ్ నేను తనకి క్యూబ్ ఇచ్చిన వెంటనే తను కొంచెం సేపు దాన్ని అనలైజ్ చేస్తున్నట్లు కనపడింది. మేబీ థర్డ్ ఐతో చూస్తోందేమో నాకు తెలియదు. ఆ తర్వాత టపా అని చెప్పి ఆ క్యూబ్ ని సాల్వ్ చేసింది. నెక్స్ట్ టాస్క్ కోసం నేను బ్లైండ్ ఫోల్డ్ ని మార్చాను. కనబడుతున్నది మీరే చెప్పండి. ఒక్క నిమిషం. ఇక్కడ ఈ గ్యాప్ ఓకే మా చూడండి. నాకు తెలిసి కింద నుంచి కూడా కనపడట్లేదు. ఓకే అక్షర, గో అహెడ్, ఐడెంటిఫై ద నీడిల్. కెన్ యూ ఆర్ షల్ ఐ గివ్ ఇట్ టు యు? ఈ ఛాలెంజ్ లో తను బ్లైండ్ ఫోల్డెడ్ గా ఒక నీడిల్ తీసుకుని ఆ నీడిల్ కుండే చిట్టి బొక్కలో థ్రెడ్ల మీద థ్రెడ్లు దోపేస్తోంది. నేనైతే ఒకటైతే కన్ఫర్మ్ చేస్తా, కింద నుంచి అయితే చూడట్లేదు మామ. ఊపిరి పీలుస్తాను పుస్ పుస్ అని. సింపుల్ గట్టా పెట్టేస్తున్నా చూడండి, పెద్ద ఎక్కువ ఎఫర్ట్ లేకుండా. అది మామ అసలు అక్కడ మ్యాజిక్ అంటే. ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ కోసం 7 థ్రెడ్స్ ఇన్ 1 నీడిల్ పెట్టింది అండ్ తన యొక్క రికార్డ్ 100 థ్రెడ్స్ ఇన్ 1 నీడిల్ అంట. నెక్స్ట్ టాస్క్ బుక్ రీడింగ్. నాకు ఒక బుక్ ఇచ్చి ఏదో ఒక ర్యాండమ్ పేజ్ ని సెలెక్ట్ చేసి ఇవ్వమనింది. నేను పేజ్ నెంబర్ 51 సెలెక్ట్ చేశాను. తను ఇంతకు ముందు మనకి వీడియోలో సెండ్ చేసినట్లుగా నార్మల్ గా చదువుతానింది. కానీ నాకు ఇప్పటికీ బ్లైండ్ ఫోల్డ్స్ యొక్క కింద నుంచి తను చూసేస్తుందా అని చెప్పి ఎక్కడో కొంచెం డౌట్ గా ఉంది. సో లేదు, బుక్ నేను ఈ యాంగిల్ లో గోడ మీద పట్టుకుంటాను అండ్ ఇప్పుడు నువ్వు చదువు అని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను. అక్షర నాట్ దట్ పేజ్, దిస్ పేజ్. Okay, this page. Yes. Mrs. Crowley tapped the badge on her chest.
వావ్, ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక అద్భుతం జరిగిపోతున్నది. ఈ పాప వేలితో బుక్ టచ్ చేసి అక్కడ ఉండే లెటర్స్ ని చదివేస్తుంది, కంప్లీట్లీ బ్లైండ్ ఫోల్డెడ్. ఇదిగో చూడండి, బ్లైండ్ ఫోల్డ్ కింద కూడా పత్తితో కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి ఉన్నది. ఈ యాంగిల్ లో అయితే డెఫినెట్ గా ఏమీ కనపడదు, అండ్ నా దగ్గర అసలు జీరో ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. బట్ నాకు వన్ ఫైనల్ సస్పిషన్ ఉంది, ఆ బుక్ తందే కదా, ఏమో తనకి పేజు నోటికొచ్చేమో. సో అందువల్ల నేను ఔరంగాబాద్ లో ల్యాండ్ అయినప్పుడు నాకు అక్కడ హోటల్లో ఒక న్యూస్ పేపర్ దొరికింది. నాకు ఇక్కడ బుక్ రీడింగ్ టాస్క్ ఉందని తెలుసు కనుక నేను ఆ న్యూస్ పేపర్ ని తీసుకొని వచ్చి ఇప్పుడు దీన్ని చదువు అని చెప్పాను. Russia vows to fix mistakes after old and sick people mobilized. Amazing, Akshara. So can you read these words also, small words? Up here I can read. These words you can read? Yeah. Try. At least 24 people were killed and around. నిజంగా ఐ మీన్ లాస్ ఆఫ్ వర్డ్స్ రైట్ నౌ. నాకైతే అసలు జీరో ఐడియా తను ఎలా చేయగలుగుతోందో ఇది. Were missing. ఇది చూసిన తర్వాత మాత్రం ఒక్కసారి నా రోమాలన్నీ నిక్కపొడుచుకున్నాయి. నేను వీలైనంత ట్రై చేశాను, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్పోజ్ ఎనీ ట్రిక్. సో టెల్ మీ అక్షరా, when you are blindfolded, how can you see what is visible? Well, there's a projection like image formed on my third eye. At first, when you start doing this midbrain activation, you can see objects forming over here on the black screen. But slowly, you can see the whole projection as you move around. What do you mean projection? Like some VR headset? Yeah, exactly. You will get a rectangle shaped screen which will move around. No, not a rectangle shaped screen actually. It's like a full view, like we usually see from our eyes. Like complete view. You can see through the eyelids and the blindfold. Yes. ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే పాపకి కళ్ళకి సైట్ ఉన్నది, విపరీతంగా దగ్గరుండేవి కనపడవు. So take off your glasses once. What is your eyesight? It is of far distance eyesight. What is the level or something? It is 4. So I don't think you will be reading this with your naked eyes, right? Without glasses. Can you try? 1 second. Can you try to read this number? I see only the last digits, that is 6. Rest is a little blur. Okay. So what about the third eye? It won't be blur. No. నేను అద్దాలు పెట్టుకుంటే నాకంతా పెంటగా ఉండాలి కదా, ఒకవేళ నిజంగా ఉంటే రే ఇదాక హ్యారీ పాటర్ లో ఉంటుంది చూసేవా, అట్లా ఉన్నది మా నిజంగా విషయం. నాకు నేను పెట్టుకుని కూడా పెట్టుకోలేను అనమాట. పీటర్ పార్కర్ లో హ్యారీ పాటర్ ఉంటుంది అట్లా ఉన్నది అది. Go ahead, read it with your third eye. 739936. Some random. Now see. 147722. 229358. అంటే తనకి నార్మల్ కంటితో కనపడింది కూడా థర్డ్ ఐ తో కనపడేస్తుంది. పాప టాలెంట్ ని అప్రిషియేట్ చేస్తూ నేను తనకి 10,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఈ థర్డ్ ఐ కి నా దగ్గర జీరో ఎక్స్ప్లెనేషన్స్, బట్ ఈ అమ్మాయికి ఒక నార్మల్ హ్యూమన్ కన్నా బెటర్ గా తన బ్రెయిన్ పనిచేస్తుంది అనడానికి క్లియర్ గా ప్రూఫ్స్ కనబడుతున్నాయి. ఇక్కడ తన హ్యాండ్స్ తో తను కొన్ని కోఆర్డినేటెడ్ మూవ్మెంట్స్ చేస్తోంది చూడండి. నేను పక్కనే కూర్చొని సేమ్ ఎగ్జాక్ట్ మూవ్మెంట్స్ ని చేయలేకపోతున్నాను. తనకి బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీలో సర్టిఫికేట్లు కూడా ఉన్నాయంట. ఈయన ఎవరు కండక్ట్ చేస్తున్నారా సామి? ఆ ఇన్స్టిట్యూట్ కూడా నన్ను వెళ్ళమంటారా? కామెంట్ చేయండి. నేను ఇక్కడికి స్కామ్ ని ఎక్స్పోజ్ చేద్దామనే ఏకైక ఉద్దేశంతో వచ్చాను, బట్ అయోమయంలో తిరిగి వెళ్తున్నాను. నేనైతే ఇప్పటికీ సైంటిఫిక్ గా ప్రూవ్ గాని ఏవి నమ్మను, బట్ వాట్ ఈస్ దిస్? మీరు ఒకసారి కామెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారో.